కామారెడ్డి పట్టణంలోని పారిశుద్ధ్య సమస్య రాకుండా 2 ట్రాక్టర్లను ప్రారంభించిన ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్. జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షట్కార్. పచ్చదనం స్వచ్ఛదనంలో ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ, కామారెడ్డిలో ఎన్నికల్లో పోటీ చేయకున్నా కూడా కామారెడ్డికి పుట్టిన గడ్డపై ఉన్న ప్రేమతోనే అభివృద్ధికి కృషి చేస్తున్నా. అందరూ కలిసి రండి, కామారెడ్డిని అభివృద్ధి చేద్దాం. ఎన్నికల వరకే పార్టీలు, పంతాలు, పట్టింపులు. ఎన్నికల తర్వాత అభివృద్ధిపైనే దృష్టి పెట్టాలని అన్నారు. ప్రజా దర్బార్ పెట్టి కామారెడ్డి మున్సిపల్లో తీర్మానం చేయండి. కామారెడ్డి పట్టణాన్ని కార్పొరేషన్ గా తీర్చిదిద్దుదాం. అభివృద్ధిని వదిలేసి అభివృద్ధిని అడ్డుకోవడంలో పోటీ పడుతున్నారని అన్నారు. కామారెడ్డిలో జరుగుతున్న అభివృద్ధిపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదులు తప్ప ఏమీ చేయలేకపోతున్నారని, దీంతో కామారెడ్డి నియోజకవర్గం అభివృద్ధిలో 10 సంవత్సరాలు వెనక్కి వెళ్లిపోతుందని అన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో పనిచేయడానికి అధికారులు ఎవరు ముందుకు రావటం లేదు. ఇక్కడ పనిచేస్తున్న అధికారులు వేరే దిక్కు వెళ్లిపోతున్నారని అన్నారు. కామారెడ్డి పట్టణాన్ని స్మార్ట్ సిటీగా అభివృద్ధి చేయటమే నా లక్ష్యం అన్నారు. కామారెడ్డి పట్టణంలో కరెంటు సమస్య లేకుండా తీర్చడానికై త్వరలో కామారెడ్డి పట్టణానికి ప్రత్యేక నిధుల ద్వారా 133/11 సబ్స్టేషన్ మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. కామారెడ్డి పట్టణంలోని ఉన్న స్టేడియానికి ప్రత్యేక నిధులతో చేస్తానని అన్నారు. ఈ సందర్భంగా ఎంపీ సురేష్ షట్కార్ మాట్లాడుతూ, కామారెడ్డి అభివృద్ధికి శాయశక్తులా కృషి చేస్తా. కామారెడ్డి పట్టణం ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కృషి చేస్తా అన్నారు. పార్లమెంటు సభ్యునిగా ఓటు వేసి గెలిపించిన వారందరికీ ధన్యవాదాలు. సాధ్యమైనంత వరకు కేంద్రం నుండి కోట్లాది నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేస్తాను అన్నారు. మనముంటాము, రేపుండము, కానీ మనము చేసిన అభివృద్ధి మాత్రం ఎల్లకాలం గుర్తుండేలా చేయాలి అన్నారు. నూతన 2 ట్రాక్టర్లతో శానిటేషన్ బాగా చేయాలా. ఇక్కడ ఇప్పుడు దోమలు కానీ క్లీన్ కావాలా. వర్షాకాలంలో రోగాలు బాగా వస్తున్నాయి. రోగాలను కంట్రోల్ చేయాలంటే శానిటేషన్ బాగుండాలనే ఉద్దేశంతో 2 కొత్త ట్రాక్టర్లు ఎంపీ సురేష్ షట్కార్ గారితో నాతోని ప్రారంభం చేసినందుకు మున్సిపాలిటీ కమిషనర్ చైర్మన్ గారికి, కమిషనర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొన్ని మంచి డెవలప్మెంట్స్ అయినాయి. ఒకటి అమృత్ స్కీమ్ 93 crores స్కీమ్ ఇది కామారెడ్డికు సంబంధించింది. ఎక్కడెక్కడ అప్పుడు గోదావరి జలాల వాటర్స్ పైప్ లైన్స్ లేని చోట, కొన్ని చోట వాటర్ రాని చోట కొత్త ట్యాంక్స్ అవన్నీ సర్వే జరుగుతుంది. ఈ మధ్యలో వాళ్ళు కూడా నాకు ఈ వీక్లోనే పవర్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు. ఆ పవర్ ప్రజెంటేషన్ నేను చూసినాక అఫీషియల్ సెక్రటరీలో ఇక్కడికి పంపిస్తాం. ఇక్కడ చైర్మన్ గారికి రిక్వెస్ట్ చేశాను, మున్సిపాలిటీలో అండ్ ఒకవేళ సిటిజన్స్ కూడా ఇష్టం చేసి ఆ పవర్ ప్రజెంటేషన్ చూపించిన తర్వాత ఒకవేళ ఇంకా ఎక్కడన్నా మార్పులు చేర్పులు, కొన్ని ఏరియా మర్చిపోతే లో లైన్ కానీ అలాంటిది అలా ఇంక్లూడ్ చేసి గవర్నమెంట్ కామారెడ్డి ఈ 93 ఇది అయిన తర్వాత మన పాత లైన్స్లో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఓల్డ్ అయిపోయింది. దాన్ని రీప్లేస్మెంట్ చేయాలా. పాత పైప్ లైన్ ఎక్కడెక్కడ డ్యామేజ్ అవుతున్నాయో, ఎందుకంటే ఎవ్రీ వీక్లో ఏదో ఒక డ్యామేజ్ అవుతుంది. దానివల్ల వారం 2 వారాలు నీళ్లు బంద్ అవుతుంది. దానికి ఈ మన పంచాయతీరాజ్ ఆర్డబ్ల్యూఎస్ స్కీమ్ ద్వారా 197 crores 197 కోట్ల రూపాయలు వచ్చినాయి. దాంట్లో కూడా ఇమ్మీడియట్గా ఒక 3 నెలలు ఈ లైన్ పాత లైన్ క్లోజ్ చేసి మార్పు తీసుకొస్తాను. కొత్త లైన్ వేసిన దాంట్లో అది నిజామాబాద్కి పోయే దాంట్లో నేను కలెక్టర్ వాళ్ళతో మాట్లాడి కొద్ది దినాలు ఇప్పుడు వాళ్ళకి అలీసాగర్ అవన్నీ ఫుల్ అయిపోయింది కాబట్టి ఈ వాటర్ ఇక్కడ డైవర్షన్ మనం తీసుకుంటే కామారెడ్డికి కొత్త లైన్ తయారయ్యే వరకు, అంటే రిపేర్స్ అన్నీ అయిపోయినాక మళ్ళీ మనకు పాత లైన్ కొత్త లైన్తో ఇప్పుడు ఉన్న దానికి డబుల్ వాటర్ వచ్చే అవకాశాలు. అలాగే దాన్ని కూడా పవర్ ప్రజెంటేషన్ అంత అవసరం లేదు, ఎందుకంటే ఉన్నది చూపించేది. దాంతోపాటు కొన్ని 30-20 కోట్ల రూపాయలు అర్బన్ డెవలప్మెంట్ ఫండ్స్ వచ్చినాయి. దాంట్లో కూడా స్టేడియంకు లైటింగ్ ఉంది, ఇంకా కొన్ని చోట కార్యక్రమాలు ఉన్నాయి. అవి కూడా అగ్రిమెంట్ అయిపోయింది. తొందరగా ఆ పనులు కూడా మొదలైంది. మనకు వైకుంఠ ధామాస్ గారి 4-5 టైప్ ఆఫ్ ది వర్క్స్, అమృత్ వర్క్, ఆర్డబ్ల్యూఎస్ వర్క్,
తర్వాత యూజీ వర్క్ తో సహా నేను ఇచ్చిన ఫండ్స్లో ముఖ్యమంత్రి గారు ఇచ్చిన నేను ఇచ్చిన దాంట్లో 2,80,00,000 ఆల్రెడీ ఇచ్చిన, ఇంకా 40 lakhs 50 lakhs ఇంకా ఇవ్వబోతున్నాను. అంటే దాదాపు 3.5 కోట్ల రూపాయలు మేము వార్డు బడ్జెట్ వర్క్ కూడా ఇవ్వబోతున్నాం. దాంతో ఒక సజెషన్స్ వచ్చినాయి. కామారెడ్డి 49 వార్డులు ఉన్నాయి, ఇంకొక వార్డు ఎలక్షన్ అవుతుంది. నాకు జనాభా పెరిగింది, 1,40,000 జనాభా ఉంది. ఎలక్షన్ వరకు ఇంకా పెరుగుతుంది. ఓటర్స్ ఇప్పుడు 80,000 ఉన్నారు. మున్సిపాలిటీలో ఎలక్షన్ వరకు ఇంకా ఓటర్స్ పెరుగుతారు. కాబట్టి దీన్ని మున్సిపల్ కార్పొరేషన్ అనుకుంటే మున్సిపాలిటీ వాళ్ళకి అథారిజేషన్ ఇస్తున్నారు. మీరు మున్సిపల్ మీటింగ్ పెట్టుకొని దాన్ని తీర్మానం చేసి ఆ కాపీ మాకు ఇస్తే నేను గవర్నమెంట్ లెవెల్లో ట్రై చేసి దీన్ని మున్సిపాలిటీ కాకుండా మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ కామారెడ్డి, ఎలా నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కు ఇది కూడా అలాగే డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ ఉంది కాబట్టి ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కేంద్రం కబ్జా చేసిన వాళ్ళు కేటీఆర్ఏ కదనే డ్రోన్ మీద. ఇప్పుడున్న ముఖ్యమంత్రికి 14 దినాలు జైలు పంపించినాడు అక్కడే కదా. ఆ భూమి నాది అని అప్పుడు వాళ్ళు ఏమన్నారు, హై సెక్యూరిటీ జోన్ డ్రోన్ ఎందుకు తీసినారని రేవంత్ రెడ్డి వీడియో ఆయన కంటే 1 day బిఫోర్ నేను పోయి మా కార్యకర్తలను గెలిపించి జైలు రిమైండ్కి పంపించినారు. సెకండ్ డే రేవంత్ రెడ్డి గారు వచ్చినారు, ఆయనకి రిమైండ్ పంపించినారు. ఇప్పుడేమో నాది కాదు మా దోస్తి. ఆ దొంగకు ఫస్ట్ అడగండి మీరు అని. మీరే కదా దొంగ. మీరు అప్పుడున్నప్పుడు ఇది కేటీఆర్ది ఏరియా ఉంది కాబట్టి ఇది హై సెక్యూరిటీ జోన్, ఇక్కడ డ్రోన్ తిరగరాదు అన్నారు. ఇప్పుడు పల్లవరాజు గారు కేంద్ర మంత్రి, ఆయన తమ్ముడు రవిరాజు, ఆయనది ఇచ్చారు. ఎంఐఎం ఉన్నది సిట్టింగ్ ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్సీది పోయింది. తర్వాత ఎన్ కన్వెన్షన్ పోయింది. నిన్న ఏమో పబ్లిక్ పోయి చేస్తే రామ్ గోపాల్పేట అది ఇల్లీగల్ కొట్టేసినారు. కంప్లైంట్స్ వచ్చినప్పుడు నిజంగా ఇన్స్పెక్షన్ చేసి నాలా మీద కానీ లేకుంటే అడ్డు పట్టేస్తే 2, 3, 4 అసలు బిల్డింగ్స్ ఉన్న కూడా కొట్టబోతున్నారు. వెయిట్ చేయమన్నాయా అని. పెళ్లి కాకముందే కొడుక బిడ్డ అని షరత్. నేను ఇంకా ప్రోగ్రామ్ షురూ చేసే వీక్ కాలే నోటీసులు ఇవ్వాలా? ఈ స్కూల్స్ ఉన్నాయి, ఈ స్కూల్ పిల్లలకి ఎక్కడ పంపిస్తాం? ఈ స్కూల్ కొట్టేస్తే వాళ్ళకి టైం ఇస్తాం. నువ్వు అకాడమిక్ ఇయర్ వరకు ఎక్కడైనా షిఫ్ట్ అయిపో. కాలేజీలు వచ్చినాయి, మల్లారెడ్డి కాలేజ్ ఉన్నది, పదరాశ్వతి ఉన్నది, ఎంఐఎం వాళ్ళది ఉన్నది. వాళ్ళకి టైం ఇస్తున్నాము. ఇంత సమయంలో విద్యార్థులు ఉన్నారు, మీ దగ్గర 3,000 4,000 విద్యార్థులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోవాలా? ఎవరు అడ్మిషన్ తీసుకోవాలా? వన్ సైడ్ ఆలోచన చేస్తే ఎట్లా? ఫస్ట్ అయితే ధనవంతులు పోని, వారు ఎవరెవరు లోపల ఉన్నారు అందరికీ నోటీసులు ఇచ్చినాం. ముఖ్యమంత్రి సేవ్ ఆయన తమ్ముడికి కూడా అన్నకు కూడా తిరుపతి రెడ్డి గారికి ఇచ్చినాం. ఇంకేమో వాళ్ళ కళ్ళ కనిపిస్తలేదా? ఇక అయిపోయింది. ఆ పిల్ల మీద ఎందుకు వదిలేసి అయిపోయింది. కామారెడ్డి మున్సిపాలిటీ